సార్ ఇప్పుడు 6 ఏళ్లుగా ఏం చేశాం మీకు పైరసీ గురించి తెలుసు మీ అందరికీ. గత 3 నెలలుగా ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఆ పైరసీ విషయంలో ఎంత పోరాడామో. ఇట్స్ నాట్ ఈజీ. డిజిటల్ పైరసీ అనేది రోజు రంగు రూపాలు మార్చుకుంటాను, ఎప్పుడు కూడా అప్గ్రేడ్ అవ్వాలి. అది ఒక సింగిల్ ఎజెండాగా పెట్టుకుని కంటిన్యూస్గా చేయటం మొదలు పెడితే మొన్న బీహార్ అతన్ని కానీ ఐబొమ్మ అతను కానీ ఇవన్నీ చేయగలిగాం విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద పోలీస్. ఓకేనా? ఇది డెడికేటెడ్గా చేయగలగాలి. ఆ డెడికేట్ చేయబట్టే మొన్న దీనికి ఇక్కడ ఎఫ్డీసీ కానీ గవర్నమెంట్ కానీ పోలీస్ వీళ్ళు ముగ్గురు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే ఈ మాత్రం కూడా అచీవ్ చేసేవాళ్ళం కాదు. దాని మూలంగా పైరసీ కంట్రోల్ అయిపోయిందా అంటే మన ఎవరు అడిగారు. దాని మూలంగా నా మొత్తం అయిపోయింది సార్. పైరసీ అనేది ఓవర్ నైట్ ఏది ఆగదు సార్. ఇట్లాంటి సంస్థలు ఇట్లా చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కొక్కటి టార్గెట్ చేసుకుంటూ వస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఐఎన్బి డిపార్ట్మెంట్తో ఇక్కడ మా టీం ఒకటి రెగ్యులర్ టచ్లో ఉండి అక్కడ సెక్రటరీతో మాట్లాడుతూ అక్కడికి కొన్ని లాస్ తీసుకురావాల్సి వచ్చింది. ఇమీడియట్గా పైరసీ వస్తే సైట్ డౌన్ చేయాలంటే కొన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్ కూడా అవసరం. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవడం వాళ్ళు కూడా పాజిటివ్గా చేశారు. ఇవన్నీ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఇది బయటికి ఎట్లా ఉంటుందంటే కనపడపోవచ్చు, బట్ బ్యాక్గ్రౌండ్ చాలా చేస్తేనే మీకు ఫ్రంట్కి వచ్చింది. ఆ 2 ఇష్యూస్ వచ్చినాయి బయటికి. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ అస్ హు ఆర్ సిట్టింగ్ దర్.